హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. ఆనందమా ఆనందమా ఆనందమే ఆనందమా ఆనందం శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించే ఆనందమా ఆనందమా ఆనందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించే అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. స్త్రీల కూటం కనుక స్త్రీలను కూర్చుని వర్తమానం అని ఇస్తాను. కాబట్టి స్త్రీలు అందరూ ఎలక్ట్గా ఉండి దేవుని వాక్యాన్ని అందరూ వినాలని మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్యంలో ప్రవక్త అయిన ఇర్మియా ఒక పిలుపునిస్తున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియాలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు ఆలోచించుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. హల్లెలూయా. ఏ స్త్రీలు కావాలటండి? రోదనము చేయు స్త్రీలను. మీరందరూ స్త్రీలే, మేము పురుషులం. స్త్రీలు రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. హల్లెలూయా. ఏం చేయాలన్నమాట? స్త్రీలు రోదన చేయాలి. రోదన అంటే ప్రార్థన చేసుకొని ఊరుకోవడం కాదండి. రోదన ధ్వని మోకాళ్ళ మీద ఉండి రోధించాలి. ప్రభువా నా జీవితం ఏమిటి? ప్రభువా నా పరిస్థితి ఏంటి? ప్రభువా నా కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటి? నాయనా ఈ గ్రామం యొక్క పరిస్థితి ఏమిటి? నాయనా మా దేశం యొక్క పరిస్థితి ఏంటి? సంఘం యొక్క పరిస్థితి ఏమిటి అని మోకరించి ప్రార్థన చేసిన తర్వాత రోధిస్తూ ధ్యానిస్తూ అలా ధ్యానంలో ఉండే స్త్రీలు కావాలట. ప్రార్థన కావాలి, చేసుకుని కావాలి, వేసుకుని పోయేవాళ్ళు కాదట. రోదన చేసే స్త్రీలు కావాలి. రోదన చెయ్యాలి. హల్లెలూయా. రోదన ధ్వని చేసే స్త్రీలను ఎక్కడున్నారో చూడండి వారిని. అందులో రోదన అంటే మరలా అందులో తెలివిగానా స్త్రీలను కనుగొనుడి ఉందా? నేను చెప్పేస్తున్నా. మరి చదవడం ఉంటేనే రోదనం చేసే స్త్రీలను కనుగొనుడి, తెలివిగల స్త్రీలను కూడా కనుగొండి అంటున్నాడు దేవుడు. తెలివి ఉండాలంటే స్త్రీలకి. తెలివి లేని స్త్రీలు, వివేకము లేని స్త్రీ పందిముక్కులో ఉన్న బంగారపు కమి వంటిది అని వ్రాయబడిన వాక్యంలో. తెలివి ఉండాలి, వివేకం ఉండాలి. సైనికుడికి అయితే బలం ఉండాలి, పరాక్రమం ఉండాలి. పరాక్రమం అంటే ఎదటివాడు వేస్తున్న బాణానికి ఏ విధంగా తప్పుకోవాలో, ఎదటివాడు చేస్తున్నటువంటి కార్యాలకి ఏ విధంగా తప్పుకోవాలో అది వివేకము అంటారు. బలం పరాక్రమం అంటారు. బలం ఉండాలి, పరాక్రమం ఉండాలి. ఉదయం చెప్పేసింది కదా, వివేకము లేని స్త్రీ పంది ముక్కున ఉన్న సుందర స్త్రీ అంటే వాడను లాంటిది కాదు. సుందర స్త్రీ అంటే అందమైన పిల్ల. వివేకం లేని పిల్ల ఎంత అందంగా ఉంటే మాత్రం సుఖంగా ఉంది? ఏం లేదు ఆవిడికి, వివేకం లేదు. వివేకం లేని స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమి వంటిది. అంటే పంది తీసుకెళ్ళి ముట్టి ఎక్కడ పెడుతుంది? పంది ముక్కుని బంగారు కమి పెట్టాం, పెంచుకుంటాం. పందులు పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కుక్కలనే కాదు,
కుక్కలను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, పందులను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లిని పెంచుకునే వాళ్ళు ఉన్నారు, పాముల్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఎంగిల్స్ అయ్యే కాకి ఎదపదట. కాకి కావు కావమని వచ్చి అరుచుకుని పోతాయి ఇంటికి వచ్చి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని సంఘములో ఎలాంటి స్త్రీలు కావాలండి? రోదనము చేసే స్త్రీలు కావాలి. అంగలార్పు విద్య నేర్పించే, తన పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించే స్త్రీలు కావాలి అని చెప్తున్నాడు ప్రవక్త. దేవుని స్తోత్రం. రోదనం చేయాలి. ఇది ఈ ఆలయం ఇలా ఉంది అంటే కారణం రామయ్యపాలెనికి ఒక రోజు ఇచ్చాను ప్రార్థన చేసుకోవడానికి. నలుగురు చెప్పిన 4 గంటలు ప్రార్థన చేయండి అని. ఏ రోజే చెప్పండి? బుధవారం ఇచ్చాను. బుధవారం ఇందులో పాకలో ప్రార్థన చేసేవారండి. మీ ప్రార్థన ఊరికినే పోలేదు, మీ ప్రార్థన గాలిలో కలిసిపోలేదు, మీ ప్రార్థన అలాగే పోయిందనుకుంటున్నారా? మీ ఇంటికంటే, కోటీశ్వర్ల ఇంటికంటే ఆలయం అంత పరిశుభ్రంగా కనబడుతుంది అంటే దీనికి కారణం మీరు ఇందులో చేసినటువంటి ప్రార్థన. ఈ స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చాలా బలమైంది, రోదన చాలా బలమైనది, విజ్ఞాపన చాలా బలమైనది. విజ్ఞాపన చేసే స్త్రీలను కనుక్కోండి, రోదన చేసే స్త్రీలను కనుక్కోండి. ప్రార్థన చేసేవాళ్ళు కావాలి దేవునికి. ఎవరు కావాలండి? ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. సులువుగా ఒక మాట అంటున్నారు, ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే ఆమెనా అంటున్నారు. పుట్టిదే డబ్బులు రాబడ్డానికి అది. కానీ దేవునికి కావాల్సింది ఏంటి? ప్రార్థనే. దేవునికి ప్రార్థన అవసరం. ప్రార్థన చాలా ముఖ్యం. ఈ స్త్రీలు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే దేశమే తలక్రిందులైపోయేలాగా ఉంది. దేశంలోని యవనస్తులు లేకుండా పోయేలాగా ఉన్నారు. దేశమే నశించిపోయేలాగా ఉంది అని భయపడుతూ ప్రవక్త అయిన ఇర్మియా జనాంగానికి బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నిజమేనండి, స్త్రీలు ప్రార్థనా శక్తి గలవారు. ప్రార్థించడానికి ఓపికగా ప్రార్థించగలరు. మన బైబిల్లో ప్రార్థన పురుషులు అంతగా ప్రార్థించినట్టు కానీ సువార్త చేసినట్టు కానీ మనకి తక్కువగానే కనపడుతుంది. ఒక హిజ్కియా మరణం గురించి ప్రార్థన చేశాడు. నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు బ్రతకం అంటే అప్పుడు మంచం దిగి ప్రార్థన చేశాడు అని రాయబడింది. అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు అని రాయబడింది. అలాగే దావీదు కూడా ప్రార్థన దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాడు. దానియేలు 3 మార్లు దినమునకు ప్రార్థన చేశారని రాయబడింది. మిగతా వాళ్ళు ప్రార్థించినట్టు తక్కువే కనపడదు. మనకి ప్రార్థన చేసే ఉంటారు కానీ అంతగా వాళ్ళ గురించి రాయబడలేదు. కానీ స్త్రీలు మాత్రం ప్రార్థన చేసేవారు కావాలని కోరుతున్నారు. స్త్రీలు ఓపిక చేయగలరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఓపిక స్త్రీల కంటే పని చేసుకునే స్త్రీలు ఆడమగ ఇద్దరు కలిసి పనికి వెళ్తారు, పని చేసుకుంటారు. సాయంకాలం ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. ఈ ఆడ మనిషి స్త్రీ ఏం చేద్దంటే గబ ఇంటికి వచ్చేది. చంటి బిడ్డతలు అయితే బిడ్డకు పాలు ఇచ్చుకుంటుంది. పాలు ఇచ్చి వాడిని పక్కన పడేసి నీళ్ళు మోసుకునేవారు. పూర్వం మోసుకునేవాడు. ట్యాప్తో వస్తున్నాయి అనుకోండి ఇంటికి. మోసుకునే నీళ్ళు అయితే మోసుకుంటుంది. తర్వాత పొలం తీసుకుంటుంది. కడిగకుండా ఉంటే గబగబా కడిగేసుకుంటుంది. స్తోత్రం. హల్లెలూయా. లాగేసి గబగబా కడిగేసి శుభ్రంగా మళ్ళీ ఎసరు పెట్టి డబడబడబడ మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడవలసిన పని లైటర్ టిక్కు, రిమోట్, ఫ్యాన్కి రిమోట్, టీవీకి రిమోట్, ఏమండి ఇంకా ఎట్లకి ఉన్నాయి, ఏసీకి రిమోటు, అన్నిటికి రిమోట్లే. మనిషికి కూడా పెడేస్తారా మరి రిమోట్? ఆయన కూడా లేకపోతే రిక్షలాగా కూర్చుండేలాగా. దేవుని స్తోత్రం. ఇలాంటి రిమోట్ రాజ్యంలో ఉన్నాం, రిమోట్ కాలంలో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం. అలా చేసి స్త్రీ వంట చేసేసి నీళ్లు కాసి పిల్లలకి స్నానాలు చేయించుకొని వాళ్ళకి మళ్ళీ బట్టలు ఉతుకునే బట్టలు ఉంటే వేసేసి వాళ్ళకి అన్నం పెట్టుకొని చెక్క పెట్టుకొని ఉంటుంది. అప్పుడు వస్తాడిన ఎవరు? ఇప్పుడు అలాంటి వాళ్ళు లేదు. కానీ అలాగేది ఇలా వస్తాడు. ఎలాగేది? అలాగేది ఇలాగేసి అప్పుడు వస్తాడు. స్తోత్రం.
హల్లెలూయా. ఇంత ఓపిక ఈ పిల్లలను చెక్కబెట్టి, భర్తను చెక్కబెట్టి వంట చేసి వాళ్ళకి పెట్టి అప్పుడు అన్నం తిని అప్పుడు ఏమండి ఏడవుతుంది టైం ఇంచుమించు దగ్గర దగ్గర 8:30, 9 అయిపోతాడు రాత్రి. పూర్వకాలం ఇప్పుడు మనకి బాత్రూమ్లోనే, ట్యాప్లోనే, షవర్లోనే స్నానం చేస్తున్నాం. మగవాళ్ళు వచ్చేస్తారేమోనని అక్కడ ఏ మంచం అడ్డు పెట్టుకుని సందుల్లో స్నానాలు చేసేవారు తల్లులు, పెద్దోళ్ళు. సందుల్లో స్నానం చేసి ఆ పొలం వచ్చినటువంటి బట్ట మార్చుకొని మరలా బట్ట కట్టుకొని అప్పుడు పడుకుండేది ఆ తల్లి. మరలా తెల్లవారుజాములు లేచిపోయేవారు. స్త్రీలు నేను చెప్పేది ఏమిటంటే స్త్రీలకు చాలా ఓపిక, మగవాడికి అంత ఓపిక ఉండదు. ఎందుకు స్త్రీలకు అంత ఓపిక ఇచ్చాడు అంటే దేవుడు పురుషుణ్ణి మట్టితో చేశాడంట. దేంతో చేశాడంట? నేల మట్టితో నరులను చేయుదాము రండి అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనుకొని పరిశుద్ధాత్ముడు నీళ్లు పోస్తుంటే కుమారుడు పిసికి మొత్తం చేతికి అందిస్తే తండ్రి దాన్ని రూపు ఏర్పరిచాడంట. దేవుని స్తోత్రం. ఆ మట్టికి రూపు ఏర్పరిచి చూడండి. ఇప్పుడు 119వ కీర్తన 73వ వచనం, 119వ కీర్తన 73వ వచనం, కీర్తన 119, 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను. హల్లెలూయా. ఈ రూపం ఎవరు ఇచ్చిందండి? నీ రూపు ఎవరిది అనుకుంటున్నావు? దేవుని స్వరూపం, మగోళ్ళ రూపం. మీరు కాదు, ముందు మేము. దేవుని స్తోత్రం. ఎవరమ్మా మేము? మగవాళ్ళ రూపు ఎవరిదంట? దేవుడి స్వరూపం. దేవుని స్తోత్రం. దేవుని తన స్వరూపం అందు చేసుకుని ఆ మట్టి బొమ్మ నిలబెట్టి నాగలాగా ఉందా లేదా, నాగలాగా ఉన్నాడా లేదా అని ఆ ముఖం బాగా చూసుకునేవాడు అంట దేవుడు. మురిసిపోయేవాడు. హల్లెలూయా. మనుషులు చేసేటప్పుడు నేను మనుషులు తయారు చేస్తున్నానని దేవుడు బొమ్మను చూసి మురిసిపోయి నిలబెట్టి ఆ బొమ్మ కాళ్ళు నా కాళ్ళు ఉన్నాయా, చేతులు నా చేతులాగా ఉన్నాయా, అవయవాలు నాకులాగా ఉన్నాయా అని దేవుడు తన స్వరూపమందు చేసి మురిసిపోయేవాడట. దేవుని స్తోత్రం. మురిసిపోతే నడవడం లేదా బొమ్మ, అక్కడ నుంచి ఉంటుంది, కూడా రావట్లేదు. అందుకని ఈయన ప్రాణంలో సగం ప్రాణం ఆ బొమ్మకు పోసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నేల మట్టితో నరుని నిర్మించి ఆ నాసికాలు అంటే ముక్కు, ఆ ముక్కులో అనుదంట గాలి. అడుగులు వేస్తున్నాడు. నడుతును ప్రభువుతో నెప్పుడు నడుతును ప్రభువుతో నెప్పుడు అంధకార చీకటిలో క్రమ్మినా అలలుపై పైకి ఎగిరి వచ్చిన అంధకార చీకటిలో కమ్మినా అలలుపై పైకి ఎగిరి వచ్చిన బాధన భ్రాంతుల శోధన భీతుల బాధన భ్రాంతుల శోధన భీతుల నా పైకి ఎగిరి వచ్చిన నడుతును ప్రభుతో ఎప్పుడు. నడుస్తున్నాడు. చిన్నపిల్లడికి మనం నడక నేర్పించేటప్పుడు నడుస్తున్నప్పుడు నిలబడతాడు. ఇలా నిలబడినప్పుడు నిలబడి తప్పకుండా పడిపోతాడు. 2-3 రోజులు చేస్తాడు. అలా నిలబడిన వాడిని ఏం చేస్తామంటే దా 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 అని దగ్గరికి వెళ్తాడు. ఏం చేస్తాడు? ఒక్కొక్క అడుగు ఇలా తీసేస్తుంటే మనకి ఏమైపోతాయి? అమ్మో నడిచేస్తున్నాడు నా కొడుకు నడిచేస్తున్నాడు అనుకుంటాం, నా కూతురు నడిచేస్తున్నాడు అనుకుంటాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే తారగాడు రాయడతాడని. దేవుని స్తోత్రం. నడిచేస్తున్నాడని ఎంత మురిసిపోతామో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వచ్చి రాని మాటలు వినేసి ఎంత దేవుని స్తోత్రం.
హల్లెలూయా. మాటలు వింటుంటే మురిసిపోతాం మనం. అలాగే మనం వచ్చి రాని ప్రార్థన, తెలిసి తెలియని ప్రార్థన, తెలిసి తెలియని జ్ఞాపన, ఓ రాని పాటలు, వచ్చి రాని పాటలు. హల్లెలూయా. మంచి సంగీతం, మన సంగీతం రాదు, సంగీత విద్వాంసులం కాదు, వాయిద్యాల్లో మన పాటలు కలవు. అయినప్పటికీ నీ పాటలు చూసి దేవుడు ఏమైపోతున్నాడు? మురిసిపోతున్నాడు. మన పాటలు, మన ఆట, మన పాటలు అన్నీ చూసి దేవుడు మురుసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారని వినుట కంటే వేరే అధికమైన సంతోషం నాకు ఏది లేదు. నా పిల్లలు నా సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు. హల్లెలూయా. మీరు అందరూ ఆత్మ పొందుతుంటే నాకు అలా అనిపించేది. ఆత్మ పొందుతున్నప్పుడు దేవానికి స్తోత్రం. నేనే కదా చెప్పాను ఆయన, నేనే కదా బోధించాను. రామాయపాలెం, ఈ సింగరపాలెం, ఈ పరిసర ప్రాంతాల్లో నేనే కదా నేర్పించిన వాడిని. నా నేర్పులో బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ వాక్యాన్ని నెరవేరుస్తున్నారు ప్రభువా అని నాకు మరలా ఉల్లాసం పొంగుకొచ్చేది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. దేవుని స్తోత్రం. అలాంటిది మరి దేవునికి రాదా? దేవునికి రాదా? బొమ్మ నడిచేస్తుందని అప్పుడు అలాగే ఉండిచ్చాడట, అలాగే చూశాడు. 2వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం వచనంలోకి వచ్చేసరికి అన్నాడు, అమ్మా అంతకు ఆ తర్వాత ఉండమండు ఏమనుకున్నాడంటే ముందు జంతువులను పిలిచాడంట. ఆదాము దగ్గరికి జంతువులను పిలిచాడంట. పక్షులారా, జంతువులారా, చేపలారా అందరూ రండి. చేపలారా అనలేదండి, పేరేటి వెళ్ళలేదు. వాటన్నిటిని పిలుచుకొచ్చి ఆదాము దగ్గర నిలబెట్టి ఏ పేర్లు పెడతాడో చూద్దాం అనుకున్నాడు. ఏం పేర్లు పెడతావో పెట్టు ఆదామా అన్నాడు. ఇదేమో గేది, మగదానేమో గేది పోతు అన్నాడు. ఆ 2 కలిసి వెళ్ళిపోయింది. ఇది ఆవు, ఇది ఎద్దు అన్నాడు. ఆ 2 కలిసి వెళ్ళిపోయింది. ఏమండి, ఇది కుక్క, ఇది పోతు కుక్క అన్నాడు. ఆడకుక్క పోతు కుక్క కలిసిపోయింది. ఈ పేర్లని ఆయన పెట్టినాయే. ఎవరెట్టారు ఈ పేర్లు? ఆదాం పెట్టిన పేర్లే. దేవుని స్తోత్రం. పక్షులు వచ్చే పక్షులుగా అలా పెట్టాడు. చేపలు ఇది చేపలుగా అన్నిటికీ పేరు పెట్టాడు. కోడి పెట్ట, కోడి పుంజు అన్నాడు. అన్ని జత జతలుగా వెళ్ళిపోయాక ఆదాం అక్కడ నిలబడి ఉన్నాడంట. అలాగే దేవుడు చూశాడు, ఊరు బిడ్డ అవన్నీ జతలుగా పోతున్నాయిరా, నువ్వు ఒంటరిగా ఉండిపోయేవారా నాయన, అయ్యయ్యో అని అప్పుడు అన్నది మాట. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వీరికి సాటి అయిన సహాయమును అతని కొరకు చేస్తాను అనుకున్నాడు దేవుడు. సాటి అయిన సహాయం. స్త్రీ అంటే ఎవరు? సాటి అయిన సహాయం. హల్లెలూయా. మేము చిన్నప్పుడు బాగానే ఉంటాం, కానీ పెళ్ళి అయిన తర్వాత కుండలో మంచిలు కూడా ఉంచుకోలేము. కుండ అంటున్నాను, మీరు ఏమనుకుంటారో భయం అవుతున్నారు. ఫిల్టర్లో వాటర్ తీసుకోలేము. ఏమండి, మంచినీళ్ళు తీసుకుని తాగలేము, టీ పెట్టుకోలేము. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరన్నా మాట ఈవిడ ఎవరు? సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం మనకి. దేవునికి స్తోత్రం. మాకు మగోడికి, ఆడవారందరూ ఏంటన్నమాట? దేవునికి స్తోత్రం. ఏది వేసుకోమంటే అదే వేసుకోవాలి, ఏది వండితే అదే, అంతే, లేకపోతే అలాగ. సాటి అయిన సహాయం. స్త్రీ బాధ్యత చాలా గొప్పది. ఇంట్లో స్త్రీ బాధ్యత చాలా గొప్పది. ఇంట్లోనే కాదు, సంఘంలోనే కాదు, బయట సమాజంలోనే కాదు, స్త్రీకి ఇచ్చినటువంటి విలువ, బాధ్యత చాలా గొప్పది. దేవుని స్తోత్రం. తర్వాత దేవుడు బాధపడి ఏం చేశాడంటే, ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రపోతున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూర్తి చేసి, దేవుడే అంత గొప్పడండి, ఆపరేషన్ చేసేసాడు. మనోడు ఆపరేషన్ చేస్తే కుట్లు కనపడతాయి, పైగా ఆ జార అలాగే కనపడుతుంది. కానీ దేవుడు చేసిన ఆపరేషన్ ఎక్కడా కనపడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి.
ఆపరేషన్ చేసేసి మాంసంతో మరలా దానిని పూర్తి చేసి ఎముకను తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం. ఆ ఎముకలో మేము మట్టితో చేయబడ్డామంట. దేంతో చేయబడ్డాం? అది ప్రాధాన్యత దానికే అవ్వాలి. మట్టి, మీరు స్త్రీలు వెముక అంటే గట్టిగా ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం. ఆ విశాఖపట్నం పాస్టర్ గారు చెప్తారు, పంచలోహాలతో చేశాడు దేవుడు, అందులో కలిపాడంటాడు. వెముకలో పంచలోహాలు కలిపాడంట. సూర్యునిలో నుండి వేడి తీసుకున్నాడంట. చంద్రులలో నుండి సారదానం తీసుకున్నాడంట. చంద్రునిలో నుండి సారదానం, సూర్యునిలో నుండి వెచ్చదనం, నెమలిలో నుండి నాట్యం. నెమల్లో నుంచి ఏం తీశాడంట? నాట్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెమలిలో నుండి నాట్యం, కోయలలో నుండి గానం. కోయల్లో నుండి ఏం తీశాడంటే పాట. ఆడపిల్లలు పాట పాడితే ఎంత బాగుంటుంది. నాది పాడితే ఎలా ఉంటుంది? గార్ధభవం స్వరంలా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆడపిల్లల స్వరం చాలా బాగుంటుంది. అది కూడా అందులో పెట్టాడంట. ఎన్నిటితో కలిసి స్త్రీని నిర్మించాడు. దేవుని స్తోత్రం. అందుచేతనే స్త్రీలగా సహనం, స్త్రీలగా ఓపిక, స్త్రీకి అంత మరి భారం భరించగలదు స్త్రీ. భర్త అంటే భరించేవాడు అంటారు, కానీ అసలు భరించేది ఎవరో? అసలు ఈయన భరించడం కష్టం కదా. దేవుని స్తోత్రం. అసలు భరించేది ఎవరండి? స్త్రీయే. స్త్రీయే స్త్రీయే భరిస్తుంది. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వీడిని అసలు ఆదాములో నుంచి వెముకలో తీశాడన్న మాటకి ఓ మాట చెప్పాలి మీకు. అసలు దేవుడైన యెహోవా ముందుగా ఆదాము చేసినప్పుడే స్త్రీని గాను పురుషుని గాను చేశాడంట. 5వ అధ్యాయం ఉంటుంది ఆదికాండం. ఆడదాని గాను మగవాడి గాను చేశాడట. అది ముందు చెప్పాలి. నేను దాటి వచ్చేసాను. ఆ స్త్రీని పురుషుని చేసేటప్పుడు ఎలా చేశాడట? ఆడదాన్ని వెముకలో పెట్టేశాడంట. ఆ వెముకలో పెట్టేస్తే ఇక్కడ ప్రత్యక్షంగా రెండేసి పోతున్నాయి కాదు. అప్పుడు అనుకున్నాడు దేవుడు, అబ్బే అలాగా ఈయన ఏమంటున్నాడంటే, మామూలుగా ఆ వెముక లోపల ఉన్నప్పుడు ఆ స్త్రీని తీనప్పుడు భోంచేద్దాం అంటున్నాడంట. కాయలు కోసుకుందాం రా అంటున్నాడంట. లోపల ఉంది కదా, కాయలు కోసుకుందాం రా అంటున్నాడంట. కాయలు కోస్తున్నాడు, అక్కడ పెడుతున్నాడు. తిందాం అన్నాడు. ఈయన ఒక్కడే తింటున్నాడు. ఈవిడికి కూడా ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది అన్నమాట, ఈలో నుంచే వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఆడుకుందాం అంటున్నాడు. ఇవి ఒక్కడే ఆడుతున్నాడు. బాల్ వేసివాడేడి బ్యాట్ కొడతాకే బాల్ ఈయన వేస్తున్నాడు, బ్యాట్ ఆయన కొడతాడు. దేవునికి స్తోత్రం. అలాగుంది ఈ ఆట. ఎవరిదే? ఎవరు లేనప్పుడు, అవ్వమ్మ లేనప్పుడు అలాగ ఆడుకుంటున్నాడు. అది చూసి దేవుడు చాలా బాధపడ్డాడు. అయ్యయ్యో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇది పెళ్లి ప్రసంగం. అసలు చెప్పాలంటే పెళ్లిలో పాస్టర్ గారు చాలామంది చెప్తుంటారు, ఒంటరిగా ఉంటే తొంటరైపోతాడు మగోడు. ఒంటరిగా ఉంటే తొంటరవుతాడు. ఎవరున్నారని తొంటరవుతాడు? ఆదా ఏం తొంటరవుతాడు? ఏం అవడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళది కవిత్వాలకి అట్టేసి దాని మీద ఒంటరిగా ఉంటే తొంటరైపోతాడు అంటున్నారు. ఇప్పుడు తోడు తొంటర అవ్వడానికి ఇప్పుడు వాడికి ఏమీ నేర్పక్కలేదు. వాడికి ఏమైనా నేర్పాలా? వాడికి ఏమీ నేర్పక్కలేదు. బ్యాట్ ఎలా కొట్టాలో పాట పాడేసరికి వచ్చేస్తున్నాడు, ఎక్కేస్తున్నాడు, దాదాపు వాయిచాడు. దేవుని స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీ చాలా ఓపిక ఎందుకు వచ్చింది, అంత సహనం ఎందుకు వచ్చిందంటే వెముకలో నుంచి చేశాడు దేవుడు. ఆ బాధపడి ఆలోచించి అప్పుడు వెముకను చేశాడు అనమాట. ఆవిడ్ని చేసి తీసుకొచ్చాడు దగ్గరికి. తీసుకొచ్చి, అబ్బాయి ఆదాం, ఈ అమ్మాయి ఎవరు అన్నాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నరుని నుండి తీయబడిన గనుక నారీ అనబడును, నాది అన్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళిద్దరికి చేయి కలిపేసి బతకండి రా అని ఏదైనా తోట అంతా దున్నుకోండి, పండించుకోండి, పనీరు పోసుకోండి, తోటను పెంచండి, కాపు కాయించుకోండి, తినండి, అభివృద్ధి చెందండి అని చెప్పేసాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి, అన్ని పళ్ళు తినండి, కానీ ఆ పళ్ళు తినొద్దు. ఏ పండు? తోట
చెట్ల మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రము తినొద్దను కండిషన్ పెట్టాడు దేవుడు. కండిషన్స్ లోపడాలి కదా, మరి లోపడాలా? ఒక కండిషన్ పెట్టుకున్నాం మీటింగ్కి. ఈ మీటింగ్ కండిషన్ లోపడాలి కదా మనం అందరం. దేవుని స్తోత్రం. ఆ కండిషన్ పెడితే ఈవిడ తినొద్దన్న చెట్టంకే వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళేటప్పుడు ఆ చెట్టంకాయ చూస్తూ ఉండేదంట, ఆ చెట్టంకాయ చూస్తూ ఉండేది, ఆ చెట్టంకాయ చూస్తూ ఉండేదంట. దేవుని స్తోత్రం. చెట్టంకే చూస్తూ ఉండేదంట. హల్లెలూయా, స్తోత్రం. చూపు మారాలి. హల్లెలూయా. స్త్రీ యొక్క గుణము చూపు మారాలి, జాగ్రత్త పడాలి. ఈ చూపు ఆ చెట్టు మీద ఉండేవాడికి ఏది తినొద్దన్నాడో ఆ పండే తినాలనే ఆశతో ఉంది. ఆ పండు చూచుటకు రమ్యముగాను అందంగాను కనబడుతుందట. ఈ చెట్ల పళ్ళన్నిటికంటే ఆ పండే బాగా కనబడుతుంది. ఈ చూపు అంతా ఈవిడికి తోటలోకి వెళ్తుంది, కానీ వెళ్ళేటప్పుడు చూపు అంతా ఎక్కడ ఉంటుంది? ఆ చెట్టు మీదకే పోతుంది కన్ను. దేవుని స్తోత్రం. చేయొద్దన్న పని చేసే గుణము కూడా స్త్రీలలో ఉంటుంది. అది అవ్వమ్మలో నుంచి వచ్చిన లక్షణమే. దేవుని స్తోత్రం. ఇదిగో అమ్మాయి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకంటే ఎలాగో అని భర్త అలాగే వెళ్ళిపోయాడు అనుకో, వాళ్ళు లేనప్పుడు వెళ్ళి కూర్చుంటుంది. కండిషన్స్ దాటిపోయినట్టే కదా, నిబంధన వేరినట్టే కదా. అలా చేస్తారు స్త్రీలు. ఆ గుణం కూడా ఉంది. మీరు మంచివాడమ్మా, మీరు భక్తులు, మిమ్మల్ని ఏమంటలేదు నేను. కొందరు స్త్రీలు అలా చేస్తారు. వద్దు, మనకి తగదు, మనకి ఆ పని చేయకూడదు మనం అని కండిషన్ పెట్టినప్పుడు ఆ కండిషన్లో ఉండాలి. ఈవిడి కండిషన్లో ఉన్నంతకాలం, ఆదాము గారు కూడా ఉన్నంతకాలం అవ్వమ్మ దేవుని ఆజ్ఞను పాటిస్తూనే ఉంది. ఒక రోజున ఆదాము గారు ఇంకా లేవలేదట. ఈ దగ్గర అటు ఇటు ఊపింది, అంటున్నాడా, అయితే లెగుతలేదు అని చెప్పేసి లేచి ఆవిడే తోటలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఈయనతోటి వెళ్ళాలి, ఈయనతోటినా ఈయన తీసుకెళ్ళాలి, నేను వెళ్తాను, ఇవాళ నేను కోసుకొస్తాను, ఆయన కోయడం పెట్టడం నేను పెడతాను, నేను కోసుకొస్తానని బయలుదేరిందండి. దేవుని స్తోత్రం. అని బయలుదేరి తోట చెట్లన్నీ అలా ఉండగా ఈ చిట్టానికి ఇంకా బాగా చూసేస్తుంది. ఇప్పుడు అలా చూడక ఇలా రా అని కూడా ఆయన కూడా ఉంటుంది. నువ్వు అలా చూస్తున్నావు, ఇలా రా అనేవాడు. ఆ ఏపుకి చూడగానే అనేవాడు, ఆ ఏపుకి చూడగానే వాడు నిద్రపోతున్నాడు. ఈవిడ ఇష్టం వచ్చినట్టు చూసేస్తుంది ఆ చిట్టాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమా అలా చూడక ఇలా రా అనరా, మరి మగాడు అనరా, నువ్వు అలా చూస్తున్నావా అనరా. యేసు రక్తం జయం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి మరి స్త్రీ, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఎవరు లేరు, ఫ్రీగా ఉంది, ఇండిపెండెంట్ అంట. ఈవిడ ఇండిపెండెన్స్ డే ఆవిడిగా ఏడేది అంటే ఏంటి? స్వాతంత్ర దినోత్సవం వచ్చేసింది, స్వాతంత్రం వచ్చేసింది ఆవిడకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే ఈవిడికి వచ్చేసిందో, స్వాతంత్రంగా పాపం అలా తిరుగుతుంటే అపవాది అక్కడ ఉండి ఉయ్ అన్నాడు. ఎవడో ఉయ్య అంటున్నారు, ఇప్పుడు ఉయ్య అనలేదు, మా ఆయనకి ఉయ్య అంటున్నారు, రావట్లేదు, అవమ్మ అంటాడు అని చెప్పి అలా చూసేసరికి అందంగా కొమ్ములెట్టుకుని కనపడుతుందంట. ముగ్గులెట్టుకుని తెలతాలు ముగ్గులు, నల్ల ముఖం తెలతాలు ముగ్గులెట్టుకుని కనపడుతుందంట ముఖం మీద. చూసి ఎవరండి మీరు అన్నాడు. నేను ఎవరన్నా తర్వాత చెప్తాను కానీ కంచి తీయన్నాను. నేను లోనికి వస్తాను, కంచి తీయమంటే కంచి తీయను. ఇవి తీయాలి కంచి. ఆవిడ తీస్తే కుదరదు, అపవాదం ముట్టుకోలేదు. అపవాదం ముట్టుకుంటే కాలిపోద్ది. ఆ బొమ్మ కంచి తీసేసింది. ఏదైనా తోట లోపలికే ప్రవేశించింది. దేవుని స్తోత్రం. తోట లోపలికి ప్రవేశించిన తర్వాత, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మీ దేవుడైన యెహోవా తినవద్దని మీతో చెప్పానా? అయ్యో చెప్పాడు కదా, మరి ఈ పండు తినవుతున్నాడు, అదిగో పండు తినవుతున్నాడు. ఆ పండు తినమని మీరు ఆ పండు తినమని మేము నిశ్చయముగా సత్యదమాట, అందుకే తినొద్దన్నాడు. మేము సావకుండానట్లు తినొద్దన్నాడు అని సూచించింది.
భలేగా ఇచ్చిందని అదంటదే అపోది. మీరు సావనే సావరు, మీరు సావనే సావరు. ఆ పండు తిరిగిన మన మీ నేత్రములు తెరవబడుననియు మంచి చెడ్డలు తెలిసిపోతాయనియు దేవుని యొక్క రహస్యాలన్నీ మీరు గ్రహించేస్తారని, దేవ రహస్యాలు మీకు తెలిసిపోతాయని దేవుడు ఆ పండు తినొద్దన్నాడు అని చెప్పి. ఆహా, అయితే ఇది నిజమా? దేవుని మీద అప్పుడు ఏమొచ్చేసిందండి? దీనికి అమ్మమ్మ గారు దేవుని మీద ఏమొచ్చింది? అనుమానం వచ్చేసింది. ఇప్పటి వరకు అనుమానం అంటే తెలియదు, సందేహం పుట్టించేవాళ్ళు లేరు. మూడో వ్యక్తి ఎప్పుడైతే ఈ కుటుంబంలో ప్రవేశించాడో అనుమానం ప్రారంభించింది. ఇది నిజమా అంది. నిజమా అన్న తర్వాత ఇంకా దొరికేసింది. కోయి పళ్ళు కోసుకో తిను అంది. పళ్ళు కోసేసుకొని ఇప్పుడు నుంచో చూస్తుందేమో, ఇప్పుడు దొరుకుతుంది ఆ సందని గబ 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 పర నావలేసి మింగేసింది. స్తోత్రం, హల్లెలూయా. గబ 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 తినేసి కొన్ని పళ్ళు సంకలు పెట్టుకుని అలా ఆయన గారికి పట్టుకెళ్ళింది. ఈవిడ తిన్నప్పుడు ఏం అవ్వలేదు. ఈవిడికి ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడి ఆయనలోంచి వచ్చింది. కాబట్టి ఆయన తింటేనే ఒక క్రియ జరుగుతుంది, ఇక్కడ మార్పు జరుగుతుంది. ఆయన తినకపోతే జరగదు. అప్పుడు ఆయన దగ్గరికి పట్టుకెళ్ళండి, పళ్ళు అక్కడ పెట్టింది. ఏమండి ఇలాగండి పళ్ళు తినండి, పొద్దున్న తినండి. ఆడ మొహం కడుక్కోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆడ పరిశుద్ధులు, అపవిత్రులు కాదు. మొహం కడుక్కోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నన్ను చేత పళ్ళు తినడానిగానే ఈ పళ్ళు తెచ్చుకోళ్ళు ఇలాగా నిద్రకాళ్ళు చూస్తే, ఏంటి ఈ పళ్ళు ఏంటి, ఈ ఎక్కడి నుంచి తెచ్చావు, నీకు ఎవరు కోసి ఇచ్చారు, ఏంటి పళ్ళు? ఏ పళ్ళు నేను తెచ్చాను, నువ్వు తిను అందంతే. దేవుని స్తోత్రం. నేను తెచ్చాను, నువ్వు తింటావా తినవా? తిను అంది. తిను అంటే పాపం ఏం చేస్తాడు? తిన నేను తిన్న బాబాయ్, దేవుడు తినొద్దని చెప్పాడు, తినమని మనం నిశ్చయముగా సత్యదము అని చెప్పాడు దేవుడు. తినను అందావాడి. తిన్నంటావా? నువ్వు తినవా? తినకో. నువ్వు తినలే, ఎందుకు తింటావు? ఒక ఎముక తీసి నన్ను చేశాడు, నేను తినేసాను, మరి చచ్చిపోతాను నేను. ఇంకా ఎముకలు ఉన్నాయి కదా నీకు, నేను చచ్చిపోయాక ఇంకొక ఎముక తీసి ఇంకొక ఆవిడని చేస్తాడు కనుక అప్పుడు ఆవిడ అందంగా తయారు చేస్తే ఆవిడతో కొలుకుదామని నువ్వు తిన్నంటున్నావు అందంట. ఆయన చెప్పాడు చెప్పటం. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముందంట? భలే పెట్టేస్తాడు పిల్లలు, హల్లెలూయా. భలేగా దెబ్బతో మాట్లాడిపోయాడు కుర్రాడు, దెబ్బతో మాట్లాడిపోయి ఇలాగి దా ఎందుకు ఏదోటి అవుతాం ఇంకా తెగించేసాడు, ఏదోటి అవుతాం ఇంకా అని ఆ తెచ్చిన పండు తినేసాడు. పండు తినగానే నోటులో నుండి రసం కొంచెం కంఠముడు దాటగానే వారికి ఉన్న దేవుని మహిమ వారి దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయింది. నోకరయ్య గారు, దేవుని మహిమ వారి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. దేవుని మహిమ వెళ్ళిపోగానే వారు దిగంబరులై పోయారు. ఎంత పని చేసిందో చూసారా స్త్రీ? దేవుని స్తోత్రం. వారు దిగంబరులమని గ్రహించి చెట్ల చాటుకు పోయి నిలువని కచ్చడములను వారి కొరకు కొట్టుకుంటున్నారు అని రాయబడింది. అంటే ఆకులు కొట్టుకుంటున్నారు, టేకాకులో ఏ ఆకులో చాటు కొట్టుకుంటున్నారు. ఒకరిని ఒకరు చూసుకోలేకపోతున్నారు, చెట్ల చాటును దాక్కున్నారు. దేవుని మహిమ దేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దేవుడు రైమందికి వచ్చేసాడు ఏదైనా తోటలోకి. దేవుని స్తోత్రం. దేవుడు ఏదైనా తోటలో దిగొచ్చి ఆదామా 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 నీవెక్కడున్నావు, నా చక్కనైన కుమార నీవెక్కడున్నావు ఆదామా అని ఏదేను తోటలో దేవుడు విలపిస్తూ వెతుకుతుంటే వీడు దాక్కుంటున్నాడు. ఆదాము ఎక్కడున్నాడు దేవుడికి తెలియకాదు, కానీ ఆదాము తన ఎదుటికి రావాలని దేవుని కోరుకుంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆదాము ఎదుటకు అరుగాగా దాగిన ఆదాము అరుగాగా దాగిన అటులానే నీవును దాగేదవా, అటులానే నీవును
ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా. హల్లెలూయా. ఆదాము ఎదుటకు రావడానికి భయపడి దాక్కుంటున్నాడు. ప్రతిరోజు చల్లపుట్ట వేళ దేవుడైన యెహోవా ఏదైనా తోటలోకి వస్తే పరిగెత్తుగా నిలిచి శంక ఎక్కే వీళ్ళిద్దరు ఏమైపోయారో కనబడడం లేదు ఈవేళ. హల్లెలూయా. ఏమైపోయారు? దేవుని ఆజ్ఞను మీరారు, ఆజ్ఞకు అవిధేయులయ్యారు, ఆజ్ఞను అతిక్రమించారు కనుకనే వాళ్ళకు దాక్కునే బుద్ధి పుట్టింది, దాక్కోవలసిన బుద్ధి పుట్టింది. చాలామంది సంఘస్థులు కూడా ఏం చేస్తారు, అందరితో పాటు పౌరుషులు అర్థమైపోతుంది మాకు, ఇప్పుడు దాక్కుంటుంది పౌరుషులు. ధైర్యంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఎదురుగుండా ప్రభు స్తోత్రం చెప్పి, అయ్యగారు బాగున్నారా, ఆరోగ్యం బాగుంటుందా, ఎలా ఉన్నారు, అమ్మగారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అందరూ బాగున్నారు, మీరు బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా అని దైవజనుడు అడుగుతాడు. దాక్కునే బుద్ధి ఉన్నవాడు వాళ్ళదేదో మొక్క చెల్లించేసుకున్నట్టు పౌరుషోత్రం అయ్యారు. స్తోత్రం. హల్లెలూయా. దాక్కునే బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళలో అవిధేయత ఉన్నప్పుడు, అక్రమము ఉన్నప్పుడు, ఆజ్ఞను మీరినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడే దాక్కునే బుద్ధి వస్తుంది, కానీ అంతక్రితం రాదమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారిని బట్టి దేవుడైన యెహోవా ఒక గొర్రె పిల్లను వధించి వారికి వస్త్రాలు కుట్టాడు. వస్త్రాలు కుట్టాడంటే ఏం కుట్టాడు అనుకుంటున్నారంటే పులి ప్యాంట్లో గట్రా కుట్టలేదు ఆయన, పులి ప్యాంట్లో లాల్చీలు కుట్టలేదు, ఏదో దిశమల కప్పుకోవడానికి ఈయనకేమో అంగాస్త్రం కుట్టాడు, చిన్న మిడ్డీలాగా. ఆవిడికి మాత్రం ఒక మిడ్డీ కుట్టాడు, పైన ఒక చిన్నదే జాకెట్ ముక్కలాగా తోటే కట్టేశాడు. దేవునికి స్తోత్రం. ముడేసాయి ఆదామా అన్నాడు, ఆ తోలు ముడేసేసాడు వెనకాల. దేవునికి స్తోత్రం. ఇవే మీకు బట్టలు అన్నాడు, వదిలేసాడు. ఈవేళ మనం బట్టలు వేసుకుంటున్నామండి, అబ్బాబ్బా భలే బట్టలు వేసేస్తున్నారు పిల్లలు, ఒక్కో పిల్లలు వేసేస్తున్నారు, రకరకాల బట్టలు వేసేస్తున్నారు. ఎన్ని రకాల బట్టలు వచ్చేసేయండి మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చేసాడు మానవులకి, ఇంత జ్ఞానం ఇచ్చి మీరు సొంతంగా బ్రతకండి అని వదిలేసాడు. హల్లెలూయా. నువ్వు కష్టపడి పని చేయి, నువ్వు వేదన పడి పిల్లలను కను, భూమిని నిండించేయండి, జనాంగం పెంచేయండి అని వదిలేసాడు. మనం 1-2తో సరిపెట్టేస్తున్నాం. యేసు రక్తం క్షయం, అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తాన్ని మీరిపోతున్నాం, దానికి ఏ శిక్ష వింటాడో ఆయన ఇష్టం, మనం ఏం చేయలేం. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలాగూ భూమి నిండించినటువంటి జనాంగములో స్త్రీ గొప్పది. ఎవరు గొప్పది చెప్పండి? స్త్రీ గొప్పది. స్త్రీ రోదనం చేసే స్త్రీ కావాలండి. ఏ స్త్రీ కావాలండి? రోదనం చేయాలి స్త్రీ. సంఘంలో విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే రోజులు బాగలేవు, పరిస్థితులు బాగలేవు, కాబట్టి రోదనం చేసే స్త్రీ కావాలి. లూకాసు సువార్త 6వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది, చూద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరో చూద్దాం. చదవనమ్మా. దొరికిందా? 6వ అధ్యాయం 2వ అధ్యాయం 36. లూకా 2:36. ఆషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తెయు అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను. ఈ అన్న ప్రవక్తిని అంటే ప్రవచనాలు చెప్పుద్దట. ప్రవచనం అంటే ఏంటి? భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని చెప్పుద్ది, ముందు ముందు జరగబోయే విషయాన్ని చెప్పుద్ది, కొన్నాళ్ళకి ఏం జరుగుద్దో ఆ సంగతుల్ని చెప్పుద్ది. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని తెలియజేసేదే
ప్రవక్త అంటే. తర్వాత చదమ్మా. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు మాత్రమే పెనిమిడితో కాపురం చేసింది. సంసారం చేసి బహుకాలం గడిచిందై 84 సంవత్సరాలు వెధవరాలై ఉండి దేవాలయమును విడువక. ఏ ప్రార్థన అండి? అందరూ చెప్పండి. ఏ ప్రార్థనలు? ఉపవాస ప్రార్థనలు. ఏ ప్రార్థనలు చేసేదంటే ఆవిడ ఎక్కువ. స్త్రీలు ఏం చేయగలరు? ఉపవాసం కూడా చేయగలరు. ఆళ్ళే వండుతారు, ఆళ్ళే పెడతారు, ఉపవాసం ఉంటారండి. అది గొప్ప సంగతి అండి. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేస్తూ ఉన్నది. రేయింపగలు సేవ చేస్తుంది దేవుని మందిరంలో. హల్లెలూయ. సేవ అంటే చాలా కష్టమైన పని అండి. మందిరాన్ని శుభ్రం చేయడం, మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, అందులో ప్రార్థన చేయడం, వచ్చేవారికి అనుకూలంగా ఉన్నటువంటి చేపలు వేయడం, మందిరాన్ని మరలా వాళ్ళు వెళ్ళిపోయాక శుభ్రం చేసుకోవడం, మళ్ళీ చేపలు తీసి మడత పెట్టుకుని చోట పెట్టుకోవడం. ఇదంత పని అండి. చాలా పని, చాలా పని. దేవుని మందిరంలో ఆమె ఆ విధంగా చేసిన సేవను బైబిల్లో రాయబడింది. భక్తులు రాశారు, డాక్టర్ లోకా గారు రాశారు. ఆవిడ సేవ యొక్క ఫలితం రాసి పెట్టారు. దేవుడు ఆవిడని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి స్త్రీలు రోదనం చేస్తారు, స్త్రీలు రోదనం చేస్తారు. బైబిల్లో ఉన్న స్త్రీలు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళే. యేసు ప్రభుతో కొందరు స్త్రీలు ఉండేవారు. యేసు ప్రభుతో కొందరు స్త్రీలు మరియా, మార్తా, సలోమి, ఇంకా అమ్మగారు చెప్తారు సలోమి, ఇంకా యోసే తల్లి అయిన మరియా, మార్కు సహోదరి అయిన మార్కు గారు అక్క, మార్కు గారు అక్క, జాన్ మార్క్ గారికి వాళ్ళ ఇంట్లోనే మేడగదిలో ప్రార్థన చేశారు. 128 మాట. దేవునికి స్తోత్రం. వీళ్ళంటి స్త్రీలందరూ యేసు ప్రభుతో ఉండేవారు. ఇప్పుడే కాదు, దావీదు కాలంలో కూడా, ఆ సౌలు కాలంలో కూడా స్త్రీలందరూ ఏడుస్తున్నారు. ఒకప్పుడు గొలియాతుకు భయపడి గొలియాతు చాలా మంది మగవాళ్ళని చంపేశాడు, పురుషులందరినీ చంపేశాడు. అందరూ వెదవరాండ్రై ఏడుస్తున్నారు. ఈ గొలియాతు ఎప్పుడు పోతాడో నాయన, తీసే నాయన అని ప్రార్థన చేస్తున్నారు. దావీదు లేచాడు, దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. దావీదు వచ్చి ఆ గొలియాతుని చంపడానికి సౌలు దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. బయలుదేరి వెళ్ళి గొలియాతుని ఓడించి తల తెగనరికి పట్టుకుని వస్తున్నప్పుడు ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు, వాయించుచు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అన్నారట. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. ఆ మాటలు, ఈ మాట సౌలు గారికి ఇంపుగా లేవు. కారణం ఏమిటంటే, ఏటి నాకు 1000 కొలదా, దావీదుకు 10,000 కొలది శత్రువులు హతం చేశాడు. ఒకడు ఎప్పుడందుకు అంత గొప్ప ఆడికి, నా రాజ్యం మాత్రం తీసుకోగలడు, వాడేం తీసుకుంటాను నా దగ్గర నుంచి, అసలు అప్పుడు దాకా బతికొండిస్తే కదా అని పగమూనాడండి. ఈ పొగడతల్లో పగముంటారు చాలామంది. దేవుని స్తోత్రం. నన్ను బాగా పొగడలేదు, నన్ను కొంచెమే పొగిడాడు అనుకుంటారు చాలామంది. పొగిడింపు చాలా ఇష్టం చాలామందికి, సన్మానాలు చాలా ఇష్టం. నాకు సన్మానం అంటే బాబు ఎప్పుడు అవమానపరచకుండా ఉండాడు, నాకు సన్మానం అక్కర్లేదు కానీ అంటాను. దేవుని స్తోత్రం. పొగడతలు చాలా ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. సన్మానం అంటే చాలా భయం. ఎక్కువ గౌరవించినా అంత భయమే నాకు. తిడితే బాగుంటారు నాకు. ఎవడన్నా తిట్టారనుకోండి, పైకి తిట్టారు పర్లేదు, అక్కడ కడుపులో ఏం లేదు, నా అక్కడికి ఎక్కేసాడు అనుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు, వాయించు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేశారంతో ఈయనకు వచ్చేసింది ఈర్ష్య, ద్వేషం వచ్చేసింది. విషపు చూపు చూస్తున్నాడు. విషపు చూపు చూస్తారు చాలామంది. ఏం చూపమ్మది? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇంకో బాగా చూసి బాగా బాగున్నావు అంటారు. ఇష్టమైన విషపు చూపు. ఒకడే అక్కడే ఒకడెంక ఒక చూపు, ఒకడెంక ఒక చూపు, 2 చూపులు వచ్చేస్తాయి. విషపు చూపు.
ఇది కూడా ఆడవాళ్ళకే సాధ్యం. దేవునికి స్తోత్రం. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అండి, నాకు వినపడద్దేమో అని ఇంకా కొద్ది దగ్గరికి వెళ్ళి ఇంకా కొద్ది చేబాలకి ఎంత చెవు దగ్గరికి పెట్టినా ఒక్క ముఖాన్ని పడదు. వినపడద్దేమో అని దగ్గరికి ఎట్టాను కానీ అస్సలు ఇంత ముఖ్యాన్ని పడలేదమ్మా. దేవుని స్తోత్రం. అంత భద్రంగా మాట్లాడుకుంటారండి, అంత జాగ్రత్తగా మాట్లాడుకుంటారు. పక్కోళ్ళు కూడా వినబడదు. దేవుని స్తోత్రం. పక్క వాళ్ళకి అస్సలు వినబడదు. ఇది కూడా ఎవరికి సాధ్యం? ఆడవారికే సాధ్యం. స్తోత్రం. హల్లెలూయా. ఈ పెనియేలు కుమార్తె 84 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు దేవుని మందిరాన్ని విడవకుండా అక్కడే సేవ చేసింది, అక్కడే నిలబడింది. ఆవిడ దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అలాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. దోర్కా సేవ చేస్తూ, అందులో విధవరాండ్రైన వారికి బట్టలు కుట్టిస్తూ, వారందరికీ మంచి మంచి దుస్తులు కుడుతూ, ఆవిడే స్వయంగా కుడుతూ, బట్టలు పంచిపెడుతూ, ఆరాధన నడిపిస్తూ సేవ చేస్తుంది ఆవిడ. ఆ ఉప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. ఆ భాషాంతరమున దోర్కా అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ స్త్రీ ధర్మాలు చేయడంలో కూడా స్త్రీలే నెంబర్ 1. మగవాడు ధర్మం చేయడానికి పూనుకోరు. ఒక చేద్దారన్న ఆడవాడు కలిసి రాకపోతే ఈ ధర్మం ఎందుకు పని చేయదు. దేవుని స్తోత్రం. ధర్మ కార్యాలు చేయడానికి ఈవిడ ముందుంది. ఒక్కవిడే భర్త లేడు, ఈవిడికి పెళ్లి చేసుకోలేదు. ఈవిడ చనిపోయిందంట. ఒకరోజు ఏం చేసిందంట? ఈవిడ చనిపోయింది. చనిపోతే ఏం చేశారంటే సంఘస్థులు అందరూ కలిసి ఎక్కడో నా పన గడ్డి తెచ్చి వెంటనే తీసుకెళ్ళి చచ్చిపోయింది దాన్ని గడ్డి మీద పారేసి, అప్పుడు సెలియో సెలకాని రాగాలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? చనిపోయిన ఆ స్త్రీకి స్నానము చేపించి, కొత్త బట్టలు వేసి, మంచి బట్టలు వేసి, మేడగది పైకి తీసుకెళ్ళి గదిలోకి తీసుకెళ్ళి పై గదిలో పండుకోబెట్టి, అప్పుడు పాస్టర్ గారు కొబ్బరెట్టారు పేదరి గారికి. దేవుని స్తోత్రం. ఎవరు కొబ్బరెట్టారండి? ఏం చేసి? మనమైతే ఏం చేస్తాం? చనిపోయిన మనిషిని బరాబరా ఇంకా కాదు పేనం ఉండగానే టెంట్ వేసేస్తున్నారు. ఏంటంటే బరకం టెంట్. ఇంకా కాదు పేనం ఉండగానే అవతల పడేసి ఇంట్లో కానీ చేస్తుందేమోనని అవతల పడేసి టెంట్ వేసేస్తారు. నువ్వు మేడ కట్టుకో, మిద్దు కట్టుకో, సొంత ఇల్లు కట్టుకో, ఎంత ఇలాంటి ఇల్లు కట్టుకో, నేను అందులో మాత్రం చచ్చిపోయేటప్పుడు ఉండేవారు. ఏమేస్తారా? బరకం టెంటే వేసి రక్తం చేయండి. ఎవరింట్లో అన్న సావనివ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బరకం టెంట్ వేసేసి మా అమ్మ లేకపోతుంది అందుకని అక్కడ పడేసామంటున్నారు. పాపం చూడడానికి వచ్చిన వాళ్ళు వచ్చి చూసి ఆ బరకంలోంచి వెళ్ళిపోతున్నారు. ప్రాణం పోయేదాకా ఆ బరకంలో ఎండకి ఎండి వానకి తడిసి సరిగితే సరికి వానికి అలాగే కాలక్షేపం చేస్తుంది, అక్కడి నుంచి పోతుంది. స్తోత్రం. ఎన్ని ఎకరాలు సంపాదించినా, ఎన్ని ఇళ్ళు సంపాదించినా, ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత బంగారం కొనిచ్చినా చివరికి ఎక్కడ పడేస్తున్నారు? పంచనే పాడేస్తున్నారు. యేసు రక్తం క్షయం. హల్లెలూయా. కానీ ఈవిని ఎక్కడ పెట్టారు? మేడగదిలో పెట్టారు. మేడగదిలో పెట్టి పేతురు కొబ్బరెడితే పేతురు చేంజ్ చేశాడు కదా ఒమ్మసారి. పేతురు లేచి వారితో కూడా మేడగదిలోనికి వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడగదిలోనికి విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తూ, అయ్యా చూడండి ఈ బట్టలు ఆవిడ కుట్టినయే, ఆవిడ ఇచ్చినయే, ఆవిడే కుట్టింది బాబు, ఈ బట్టలు ఆవిడే ఇచ్చిందండి అని చెప్తూ ఏడుస్తూ ఆమె గురించి అంగలార్పు ప్రారంభించారట. తర్వాత చదవమ్మా. ఆవిడ బాగున్నప్పుడు, తమతో ఉన్నప్పుడు కుట్టిన వస్త్రాలన్నిటినీ చూపిస్తూ అతను ఎదుట నిలబడున్నారు. పేతురు అందరూ వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి అన్నాడు. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ఆమె కొరకు. దేవునికి స్తోత్రం.
ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా, ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియము, ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. హల్లెలూయా. పేతురు ప్రార్థన చేసి ఆమె చెయ్యి పట్టుకొని తబితా లే అన్నాడట. ఆమె కళ్ళు తెరిసింది. అదిలో చెప్పండి, స్తోత్రం చెప్పండి. చచ్చిపోయిన మనిషి దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి చేయి పట్టుకుని తబితాలేమని కానీ లేచిందంటే మీరు అసలు ఏమన్నా సేంగుటి నుంచి అందుందా? దేవుని స్తోత్రం. చేయి పట్టుకుని పైకి లేపాడు. ఆమె లేచి నిలబడింది. లేచి నిలబడి ఆయనకు ఉపచారము చేయనారంభించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్త్రీలు చేసే త్యాగం, ఎంత త్యాగం ఆవిడ చేసింది. వెధవరాండ్రందరికీ బట్టలు కొని కుట్టి ఇచ్చేదట. పేదవారిని పోషించేది, సహాయపడేది ఆ స్త్రీ. అది స్త్రీలకే సాధ్యం. దేవునికి స్తోత్రం. అకులా ప్రిస్కిలా అనే వాళ్ళు ఉన్నారు, ఒక జంట. అకులా ప్రిస్కిలా. అకులా అంటే మగోడు, ప్రిస్కిలా అంటే స్త్రీ. యకులా ప్రిస్కిలాలకు కాలంలో అలెగ్జాంద్రియా పట్టణం నుంచి అలెగ్జాంద్రు అనేవాడు ఒకడు వచ్చాడు. వచ్చి విద్వాంసుడట, లేఖనములందు ప్రవీణత కలిగిన వాడట. అతడు మంచిగా బోధించగలడట. దేవుని స్తోత్రం. అలెగ్జాంద్రు వాడైనా అపోల్లో యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును, లేఖనములందు మహాప్రవీణుడై ఉన్నారట. ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది ఉద్రేకపూరితంగా బయలుదేరి వచ్చాడట. సేవకు దేవుడు రమాలేదు ఆయన. ఉద్రేకపూరితంగా బయలుదేరి వచ్చాడు. వచ్చి వాక్యోపదేశం చేశాడట. చాలా జనం వచ్చారు. ఎందుకంటే బాగా చదువుకున్నవాడేమో, ఆయన గురించి అందరూ ప్రచారం చేస్తుంటారు. ఆయన విద్వాంసుడట, మంచి లేఖనములందు ప్రవీణత కలిగిన వాడట అని అందరూ వచ్చారు, విన్నారు, వాక్యం వెళ్ళిపోయారు. అకులా ప్రిస్కిల్లాలో అప్పటికే పౌలు గారికి శిష్యులు, మంచి విశ్వాసి. ప్రిస్కిల్లా ఏమంటే వెళ్ళిపోవద్దు, మనం ఆగండి అంత భర్తని. తిన్నగా ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన స్టేజ్ దిగి వస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ప్రభు స్తోత్రం అండి, నిండా వందనాలండి, మీకు మంచి వాక్యం చెప్పారండి అయ్యా. పొద్దున్న మా ఇంటికి టిఫిన్కి రండి, టీ తాగి టిఫిన్ చేసి వెళుతురు కానీ అంది. పొద్దున్న ఇంటికి వచ్చాడు ఆయన, టిఫిన్ కాఫీ ఇస్తారని ఇంటికి వచ్చాడు. ఇంటికి తీసుకొచ్చారు. ఆయన కూర్చోబెట్టి కాఫీ టిఫిన్ సంగతి తర్వాత చెప్పారంటే భార్యాభర్తలతో కలిసి ఆయన ఎలా ఉండాలో ఉపదేశం చేశారు. మీకు మంచి అనుభవం కావాలంటే మా పౌలు గారి దగ్గరికి వెళ్ళండి, పౌలు గారితో కలిసి సేవ చేయండి, మీరు ఆశీర్వదించబడతారు, పౌలు గారిని కలుసుకోండి అని చెప్పారు. ఆ మాటకు ఆయన ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు చెప్తున్న మాటలు ఆయనకి విడ్డూరంగా కనపడ్డాయి, చాలా గొప్పగా కనపడ్డాయి. అమ్మ బాబో, ఇలాంటి విశ్వాసులు ఉన్నారా పౌలు గారికి అని పౌలు గారిని కూడా గౌరవించి తర్వాత పౌలు గారిలో కలుసుకున్నాడు. ఈ పని చేసింది కూడా స్త్రీయే, ప్రిస్కిల్లాయే. ప్రిస్కిల్లా చాలా జ్ఞానవంతురాలు. వాళ్ళు డేరాలు కుట్టుకునేవాళ్ళే, పేదవాళ్ళే అయినప్పటికీ విశ్వాసంలో మాత్రం చాలా యోధులు, గొప్ప యోధులు, పట్టుదల కలిగిన వారు. అలాంటి ప్రిస్కిల్లా దేవుని వాక్యాన్ని సవిస్తరంగా వారికి తెలియచేసి, ఆయనకి తెలియచేసి పౌలు గారిని కలవని పౌలు గారి దగ్గరికి పంపించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, స్త్రీలు బైబిల్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఎస్తేరు ఉంది, రూత్ ఉంది,
ఇలాంటి వారందరూ ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. లూదియా ఉంది, ఇంకా అందరూ ఉన్నారు. వారందరిలాగున మనము కూడా తయారు కావాలి. అందరిలాగున మనము కూడా సిద్ధపడాలి. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఎందుకంటే ప్రార్థన చేసే స్త్రీలు కావాలంటే ఇర్మీయా గ్రంథం ఒకసారి చదివి ముగిస్తాను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆలోచించండి. రోదనము చేసే స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపించండి. తెలివిగల స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపండి. మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్లుగాను త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. ఇప్పటికే మన కిటికీల మీదకి ఎక్కి చూస్తున్న వ్యాధులు. కాబట్టి ఆ భయంకరమైన వ్యాధులు పోవాలి అంటే మీరందరూ ప్రార్థన చేయాలి స్త్రీలు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక మీ ప్రార్థన దేవుడు వింటాడు. అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉండండి. దేవుని కార్యాలు మీరు చూస్తారు, దేవుని అద్భుత కార్యాలు మీరు చూస్తారు. దేవుని స్తోత్రం. దేవుడు మీ ద్వారా వేరే కార్యములను జరిగించును గాక. ఆమేన్.